మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సచ్చ. ఈరోజు భీమవరంలోని శంకరభద్రయ్య గారి వీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ విశేషాలు ఏంటో ఇక్కడ ఉన్న స్థానికులను ఒకసారి అడిగి తెలుసుకుందాం. జై గణేష్ మహా. ఈరోజు వినాయక చవితి సందర్భంగా శంకరభద్రయ్య గారి వీధిలో 33 సంవత్సరాల నుంచి ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఎంతో ఘనంగా వినాయకుడికి చవితి జరిపిస్తూ యావత్ భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మొదటి పూజ చేసుకుంటున్నటువంటి వినాయకుడికి మీ అందరూ కూడా ఎంతో గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఈ వీధిదే కాదు, ఊరే కాదు, రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచాన్ని చల్లగా చూస్తున్నటువంటి ఈ వరసిద్ధ వినాయకుడికి మీ అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంక దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో ఉత్సవాలు చేస్తుంటూ అన్న సంతర్పణ చేస్తూ ఊరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే కొత్తగా ఇక్కడ ఏర్పడినటువంటి నూతన కమిటీ గొర్రెల జోగేశ్వరరావు అలాగే ఇతర కమిటీ వారందరూ కూడా ఇంకా గొప్పగా చేసి ఈ శంకరభద్రయ్య గారి వీధికి మంచి ఖ్యాతి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా స్థానిక రెస్ట్ హౌస్ రోడ్, స్థానిక శంకరభద్రయ్య గారి వీధి, అడబాల్ చంద్రహార స్కూల్ దగ్గర వేసేసి ఉన్న వినాయకుడి విగ్రహానికి ఆ పూజా కార్యక్రమం జరుగుతున్నది. దానికి సల్ల అప్పారారు దంపతులు అలాగే ఇక కమిటీ సంబంధించినటువంటి గొర్రెల జోగేశ్వరరావు గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా 9 రోజులు బ్రహ్మాండమైనటువంటి వినాయక కళ్యాణం జరుగుతూ అలాగే అనంతరం భారీ ఎత్తున సుమారు 5-6 వేల మందికి అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఇది సుమారు 33 సంవత్సరాల నుంచి ఒకే టైప్లో జరుగుతుంది. ఈ యొక్క వినాయకుడు మంచితనం, ఆయన ఆశీస్సులు ఈ ఒక్క మా ఏరియా, మా భీమవరం పట్టణమే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఈ యొక్క చవితి అనేటువంటిది భారతదేశ ఆధ్యాత్మిక చింతనలో ఒక భాగం. ఆనాడు 1892లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఈ యొక్క యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతను జాగృతం చేయడానికి ఆ రోజు ఏదైతే వినాయక మండపాల ద్వారా ఈ యొక్క స్వతంత్రోద్యమ పోరాటంలో యువతని కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకురావాలని ఆ రోజు ప్రారంభించింది. ఈ రోజు వరకు అంటే 200 సంవత్సరాలుగా ఈ యొక్క భారతదేశంలో వాడవాడల వీధిని ఊరు అంతా కూడా ఈ యొక్క వినాయక మండపాలతో మరి ప్రజల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన తీసుకువచ్చి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ యొక్క భక్తి భావం అనేటువంటి దాని ద్వారా మరి ప్రజల్లో చైతన్యమే కాకుండా సమాజంలో ఉండేటువంటి రుగ్మతను రూపమాపి అందరూ సమిష్టిగా ఒక యువతంతా ముందుకు నడవడానికి ఈ యొక్క వినాయక మండపాలు అనేటువంటిది ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ విధంగానే ఈ రోజున మరి గత 33 సంవత్సరాల నుంచి భీమవరంలో ఉన్నటువంటి శంకరమఠం నుంచి భీమేశ్వర స్వామి దేవాలయం దాకా మధ్యన ఉన్న ఈ ప్రాంతంలో ఈ యొక్క వరసిద్ధి వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్న యువత ప్రతి ఒక్క సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానంగా అన్నట్టుగా రోజుకి ఎన్నో కార్యక్రమాలతో ఈ యొక్క 9 రోజుల పాటు, నవమి అంటే 9 రోజులు ఎంతో అఖండమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ యొక్క భీమవరం పట్టణంలోనే ఈ యొక్క వరసిద్ధి వినాయక ఉత్సవ మండపానికి పేరును తెచ్చారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కమిటీ. ఈ సంవత్సరం గొర్రెల జోగేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మండపం ఇంకా విశిష్టత తీసుకొచ్చి మరి బుర్రకథ అలాగే భరతనాట్యం ఇలాగా అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతో ఎక్కువ ప్రజల యొక్క సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమిటీ ఉన్నారో, యువజనులు ఉన్నారో వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అంటే చాలా అభినందనీయంగా భావిస్తున్నారు. అంతకంటే ముందు మరి సుమన్ టీవీ వారు మరి ప్రారంభించిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా వారు భక్తి భావం, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను ఎక్కువగా ప్రసారం చేస్తున్నారు. అంటే చాలామంది ఉంటారు రాజకీయ పార్టీలకు సంబంధించో సామాజిక రుగ్మతలకు సంబంధించో అంశాల మీద చేస్తారు. కానీ సుమన్ టీవీ 90% మరి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడే వచ్చి అవన్నీ టెలికాస్ట్ చేయడం అంటే వారికి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆలయంలోని పంతులు గారు ఉన్నారు. ఒకసారి ఇక్కడ స్వామివారి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. భీమవరం శంకరభద్రయ్య గారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో గత 30 సంవత్సరాలుగా స్వామివారికి నవరాత్రోత్సవాలు భక్తుల యొక్క సహాయ సహకారంతో గణేష్ యూత్ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా
నిర్వహించబడుచున్నాయి. ఈ 9 రోజులు కూడా స్వామివారికి ప్రతినిత్యం ఉభయకాల అర్చనలు, అంటే ఉదయం మహన్యాసపూర్వకంగా అభిషేకాలు, సాయంత్రం పూట గణపతి హోమాలు, గరిక పూజలు, అలాగే నీరాజన మంత్రపుష్పములు కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే కోరిన కోరికలను నెరవేర్చే కల్పతరుగా స్వామివారు చాలా చాలా ప్రసిద్ధి. ఎవరైనా ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏ కోరికతో అయితే మనం ఆ నైవేద్యాన్ని ఇక్కడ సమర్పణ చేస్తామో ఆ కామ్యం, అంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అందున ఈ నవరాత్రోత్సవాలు ఇక్కడ అఖండ అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహణ చేస్తూ ఉంటారు. అటువంటి ఈ యొక్క అన్న సమారాధన అంతా కూడా లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థం, మన హైందవ ధర్మంలో ఉండేటువంటి గొప్పతనం అదే. ఇక్కడ మనం ఏం పూజ చేసినా ఏదో కేవలం ఆ దంపతులు మాత్రమే బాగుండాలి అనేటువంటి కోరికతో కాకుండా లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి కామ్యంతో, అనేటువంటి సంకల్పంతో ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. మేము మా కమిటీ వారందరం కూడా సమస్త జనులందరూ కూడా శుభంగా ఉండాలి, ఆ గణపతి యొక్క అనుగ్రహం సమస్త జనులందరికీ కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ ఆలయానికి మేము గత 22 సంవత్సరాలుగా వస్తున్నాము. ఈ వరసిద్ధి వినాయక స్వామి మహిమలు చాలా గొప్పవి. అనుకున్నవన్నీ కూడా జరుగుతున్నాయి. మాకు కూడా చాలా నిదర్శనాలు ఉన్నాయి. చుట్టుపక్కల భక్తులందరూ కూడా లక్షవారం, గురువారం, శుక్రవారం కూడా పారాయణాలు చేసి విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం కూడా యథావిధిగా గత 12 సంవత్సరాలుగా చేసుకుంటున్నాము. చాలా మహిమాన్వితమైన వరసిద్ధి గణపతి స్వామి, అందరూ ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాం దర్శించి.